ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీశానండి. వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. పన్నీర్ని ఇందాక చూపెట్టిన విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి ఉప్పు వేసుకొని పన్నీర్ని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసి బాగా ఇలా ముక్కకి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకొని వాటిని లైట్ గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మరీ ఎక్కువ చేసా కానీ కర్రీ అనేది టేస్ట్ పోతుందండి. ఎక్కువగా మాడిపోతే మనకి కర్రీ బాగోదు కదా. సో మీరు ఇలా నేను చూపెట్టే విధంగా అయినా సరే కాల్చుకోండి. వేపుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇందాకలా అన్ని పీసెస్ వేయలేదండి, ఎందుకంటే నా కడాయి కొంచెం చిన్నగా ఉంది కదా. ఒకవేళ మీరు అన్నీ వేసుకోవాలంటే అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకేసారి కావేమో అని నేను ఇలా సపరేట్గా కొన్ని వేసుకొని వేడి చేసేసుకున్నాను. సో అవి పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం ఇందాక గ్రేవీ కర్రీ అన్నాను కదండి, పన్నీర్ గ్రేవీ కర్రీ. సో మనం గ్రేవీ కర్రీ కావాలంటే ఆనియన్ అండ్ టమాటా కంపల్సరీ ఉండాలి. సో మనం ఆనియన్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసేసుకున్నానండి. నేను నా టెక్స్చర్కి తగ్గట్టు నేను వేసుకున్నాను. అండ్ ఒక మీడియం సైజ్ 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం లైట్గా మీరు మగ్గడానికి ఉప్పు వేసినా సరే అండి, నేనైతే వేయలేదు, చాలామంది వేస్తారంట, నాకు తెలీదు. సో నేనైతే నార్మల్గా వేసేసి మూత పెట్టాను. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశానండి, కొంచెం అవి మగ్గిపోయాయి. సో నాకు ఈ టెక్స్చర్ చాలండి. సో ఇలా దీని ద్వారా మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. మనం దీన్ని ఎంత వేపుకుంటే అంత బాగుంటుంది. అలా అని మార్చేశారనుకోండి కర్రీ అస్సలు బాగోదు. సో ఆ చల్లార్చాక మనం ఇందాక టమాటా అండ్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి, కొంచెం అవి మగ్గాక మనం ఒక మిక్సీ జార్లో అవి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక వేడెక్కాక అందులో ఏమేస్తున్నానంటే నేను నార్మల్గా నేనైతే 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు ఒక 2 వేసానండి. కొంచెం అవి ఏగేటప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారండి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ? మీరు టమాటోతో చేసుకుంటారా, మరి గాజు మీరు దేంతో చేస్తారో మీరు కూడా కామెంట్లో చెప్పండి. నేనేమైనా మిస్ చేస్తున్నా మీరు నాకు చెప్పవచ్చు కామెంట్ రూపాలలో. ఇలా కొంచెం వేగాక జీలకర్ర అండి ఇవన్నీ వేగాక ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి టమాటో ఆనియన్వి అవి గ్రేవీ ఇలా వచ్చేసిందండి. సో అది నేను కడాయిలో వేసేస్తున్నాను. వేసాక అందులోకి కొంచెం ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసానండి. వేసి దాన్ని బాగా కలుపుకున్నాక అందులోకి ఒక 2 మినిట్స్ పాటు అది మగ్గనిచ్చాక అందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. అంటే మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మేము నార్మల్గా తింటామంటే నార్మల్గా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవచ్చండి. వేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా వేసుకున్నాను. నార్మల్గా అయితే నేను ఉప్పు కూడా వేసాను. సో ఉప్పు క్లిప్ మర్చిపోయాను యాడ్ చేయడం. సో మీరు ఉప్పు వేయలేదని కామెంట్లో మాత్రం చెప్పకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఉప్పు వేసేసాను ఆల్రెడీ, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో దాన్ని కొంచెం ఇందాక మనం వేసిన ఈ మూడింటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంచెం అది వేగాక అందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు మంచిగా మ్యాగ్నేట్ చేసి అంటే ఇట్లా స్పూన్తో ఇలా చేస్తారు కదండి, దాన్ని ఇలా చేసేసి మంచిగా ఆయిల్ ఇందులో మన గ్రేవీలో యాడ్ చేసేయండి. పెరుగు వేస్తే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు మంచిగా నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కలిపేసుకొని అది ఉండలు పెరుగు అనేది మనకి అలా కనబడకుండా మంచిగా
చేసేసుకోవాలండి. మంచిగా గరిటెతో మంచిగా అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అలా కనిపించాక మనం చూసారు కదండి నేను ఎలా చేశానో, చూసేయండి ఎలా అవుతుందో. అలాగే అలా చేశాక ఒక ప్లేట్ తీసుకొని అది ఒక 5 మినిట్స్ పాటు మనం మగ్గనిద్దామండి. చూసారా ఆయిల్ పైకి తేలింది. సో అప్పుడు నేనేం చేశానండి, అప్పుడు కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనేం చేశానంటే మిక్సీలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం మిగిలిపోతుంది కదండి. సో దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీకి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పెట్టేసుకోవచ్చు. నేనైతే చూపిస్తున్న విధంగా గ్రేవీ పెట్టుకున్నానండి. ఆ గ్రేవీకి కొంచెం నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చానండి. ఇలా బుడగలు రావడంతో ఇలా మసులుతుంది కదండి కర్రీ. అందులో నేనేం చేశాను, నేను ఇందాక ఉప్పు వేసుకున్నాను. సో నాకు ఉప్పు మరి కొంచెం తక్కువ అనిపించింది. సో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి వేసినా మనకి ఉప్పీసం అయిపోతుంది కదా. సో అలా అండి. ఇందులోకే మనం కొన్ని పన్నీర్ ముక్కలు ఇందాక మ్యాగ్నేట్ చేసి వేడి చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కాసేపు మగ్గనిద్దాం. అందులోనే కొంచెం కొత్తిమీర వేసి మగ్గనిస్తే వేడి వేడిగా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. నేనైతే ఇలా చేశాను. మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి నాకు కూడా. నేనేమన్నా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. చూసారుగా ఇలా వచ్చేసింది. పక్కన సర్వ్ చేసి తింటే చాలా బాగుంది.